ఒక మాట చెప్పబోయేది ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అంటుంటాం. అది ఎలా అంటే, ఒక రాజుగారికి చేయి తగిలితే మంత్రితో చెప్తాడు. ఏమని? రాజు నా చేయి తగిలింది మంత్రి, ఏంటి అని అడుగుతాడు. అది మన మంచికే లేదా రాజుగారు అంటాడు. అదేంటి అలా అన్నాడని ఇక్కడ కోపం వచ్చేసి మంత్రిని జైల్లో పెడతాడు. జైల్లో పెట్టేసి ఏదో వేరే ఊరికి వెళ్ళటానికి ఒక్కడే వెళ్ళిపోతుంటే అడవిలో ఒక అమ్మవారి దగ్గర బలి ఇవ్వటానికి మనుషులు కావాలి. అప్పుడు ఈ రాజుగారు కనిపించేస్తే వాళ్ళు తీసుకెళ్ళి బలిద్దామని ఆడ కూర్చోబెట్టేసి వాళ్ళకి ఏంటంటే ఎక్కడ గాయం ఉండకూడదు మనిషికి. అయితే ఈయనకి చేయి తెగింది కాబట్టి, అక్కడ గాయం ఉంది కాబట్టి పనికిరాడని వదిలేసేస్తే వచ్చేస్తాము మంత్రి బలి మంచి ఏది జరిగినా మన మంచిగా అన్నాడని మంత్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి మంత్రి అలా నువ్వన్నట్టు ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు అలాగనే అయింది, మరి నువ్వెందుకు జైల్లో ఉన్నావు, నీకేం మంచి జరిగింది అన్నాడు. అదేంటి రాజుగారు, మీకు కోపం రాకపోతే నన్ను జైల్లో పెట్టకపోతే మీతోటి నేను ఉంటా కదా, అప్పుడు నన్ను బలిచ్చేవారు కదా, నాకు ఎక్కడ గాయం లేదు కాబట్టి నాకు మంచి జరిగింది. అందుకే ఏదైనా చెడు వెనుకైనా కష్టం వెనుకైనా ఏదైనా మనకి మంచి ఫలితమే వస్తుంది, ఏదైనా సరే మనకి. అందుకనే మనకి ఏది జరిగినా అది మంచిగానే తీసుకోవాలి, మంచి జరిగిద్దని ముందు అనుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.